నమస్తే అండి నాగార్జున రెడ్డి గారు. నమస్కారం సార్. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్కారం. నమస్తే అండి, నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు వైసీపీ కావచ్చు, ఇటు అదేవిధంగా టీడీపీ మధ్యనైతే ఒక పోరు అయితే మొదలైంది. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తమది అంటూ కూడా అసలు ఇద్దరి మధ్య ఒక పోరు అయితే మొదలైంది. అసలు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు, అసలు దీనికి పూర్తి క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అని చెప్పవచ్చు అంటారు? దీనికి సంబంధించి అసలు మీరు ఏ విధంగా తెలియజేస్తారు, మరి మీరేమనుకుంటున్నారు? ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాని అడ్డంకులు పూర్తి స్థాయిలో తొలగించి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పక తప్పదండి. ఎందుకంటే కేవలం 2019 ఫిబ్రవరి 14వ తారీఖున మొట్టమొదటి శంకుస్థాపన చంద్రబాబు గారు చేశారు. టెండర్లు ఖరారు చేయలేదు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు భూసేకరణ కోర్టు కేసులు, ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో ఈ పరిష్కరించేదానికే చాలా టైం పట్టింది. పరిష్కరించిన తర్వాత ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లారు. మళ్ళీ అదేవిధంగా 2020లో జిఎంఆర్ తో అగ్రిమెంట్ ఖరారు చేశారు. 2023లో చేసి 2023 మే నెల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది వాస్తవం, ఇది నిజం. పూర్తి స్థాయిలో అన్ని అడ్డంకులు తొలగించి నిధులు కేటాయించి దానికి సంబంధించినట్టు అన్ని చేసిన తర్వాత పునాది మాత్రం మళ్ళీ 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేయడం జరిగింది. మరి అదే విధంగా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ అంటే జాతీయ రహదారి కోసం 2023లోనే కేంద్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా ఆమోదం తీసుకొని వచ్చి దాన్ని కూడా జగన్ ప్రభుత్వమే చేయడం జరిగింది. అడ్డంకులన్నీ తొలగించిన తర్వాత చంద్రబాబు గారు క్రెడిట్ కొట్టాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆనాడు ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రద్దు చేస్తామని చెప్పడం అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు తన బినామీలు తన పేర్లతో ఉన్నటువంటి భూములను వాళ్ళు ఉంచుకొని ఇక్కడ దూరం చేస్తున్నారని చెప్తే దాని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను, ఈ విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగా రైతులకు సంబంధించి కూడా ఎస్కేషియా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో చెల్లించడం కూడా జరిగింది. కోర్టు కేసులు అన్ని కూడా అధిగమించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం అనేది మనకు విజయనగరం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో అందరికి కూడా బాగా తెలుసండి.